ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకున్నాను. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కర్బూజా గింజలు. ఎందుకు అంటే మంచి థిక్ గ్రేవీని ఇస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ లవంగాలు, ఎక్కువ మసాలా వేస్తే కూడా బాగుండదు కాజు కూరలో. అలాగే కాస్త దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, ఒక 2 పెద్ద టమాటాలు. చక్కగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకుంటే థిక్గా ఉంటుందన్నమాట గ్రేవీ. ఇంకా గసగసాలు వేస్తున్నాం అన్నమాట. ఇందులో 2 రకాలుగా చేయొచ్చు. ఉల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి, ఇలా కర్బూజా గింజలు అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఉల్లిపాయల్ని మంచి గ్రేవీ లాగా చేసుకోవడానికి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. రకరకాలుగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం ఈజీ చేసుకోవడం కోసం నేను ఇలా చేస్తున్నాను. అయితే మీరు ఇంట్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే బల్క్లో వండేస్తారు, కానీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే మనమే వండుకుంటాం. పెళ్ళిళ్ళు అయితే వేరే వాళ్ళని పిలుస్తాం, లేదా క్యాటరింగ్కి ఇస్తాం. చిన్న చిన్న ఫంక్షన్ ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ వస్తే మనమే వండుకోవాలి. కాబట్టి ఒకేసారి మొత్తం ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే టైం పడుతుంది. సో ఇప్పుడు ఇలా టమాటాలని బాగా ఉడికిచ్చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే మనం కుక్ చేయాలనుకుంటున్నామో అప్పుడు చక్కగా పేస్ట్ చేసి కుక్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు అన్నీ కట్ చేసుకొని కుక్ చేసుకొని వంట చేయాలి అంటే అంతమందికి వేరే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పర్లేదు, కానీ మనము మన సిస్టరో ఇద్దరే ఉన్నారనుకోండి కష్టం అవుతుంది. సో కొన్ని వంటకాలు, కొన్ని డెజర్ట్స్, ఇలా గ్రేవీ కర్రీస్ ముందు రోజు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. తొందరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, అండ్ పని కూడా ఈజీగా అయిపోతుంది. గెస్ట్లు వచ్చేసరికి మనం వంట చేయాలి అండ్ మనం కూడా రెడీ అవ్వాలి అంటే ముందు ప్లానింగ్ కంపల్సరీగా ఉండాలి. టమాటాలు ఇలా మంచి వేగాయి కదా, కాసేపు పక్కన పెట్టేద్దాం. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసాను. ఇది ఆల్రెడీ వేడి ఉంది. ఇందులో నూనె వేసుకుందాం. థిక్ గ్రేవీ కర్రీస్, అలాగే ఇలా మనం ఫంక్షన్లో సర్వ్ చేసే కర్రీస్లో ఎప్పుడైనా నూనె ఎక్కువే ఉంటుంది, ఉండాలి కూడా. నూనె ఎక్కువ ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి గ్రేవీ, థిక్ గ్రేవీ కర్రీస్ కాబట్టి రిచ్ గ్రేవీస్కి నూనె ఎక్కువ పడుతుంది. సో ఇలా ఆయిల్ వేసేసాం కదా, బాండి వేడిగా ఉంది ఆల్రెడీ. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు, గ్రేవీ కర్రీస్, మసాలా కర్రీస్లో బిర్యానీ ఆకు, కొన్ని హోల్ మసాలాలు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మసాలా ఫ్లేవర్ వస్తుంది. అలాగే పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగాను, అది కూడా ఇందులో వేసేస్తాను. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నా. కర్రీకి కావాల్సిన ఉప్పు మొత్తం ఉల్లిపాయల్లో వేసేసి మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా నూనెలో కాస్త మగ్గనివ్వాలి. జీడిపప్పు మగ్గే లోపల ఇందాక మనం చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు, గసగసాలు, కర్బూజా సీడ్స్, అవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇందులోనే అన్ని పౌడర్స్ కూడా వేసేసుకోండి, చక్కగా మిక్సీ అయిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం, సగం స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాలు. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేగిపోయాయి. ఉల్లిపాయలతో పాటు జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ వేసుకోవాలి. నీళ్లు మటుకి ఫస్ట్ మనం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కర్బూజా గింజలు ఉన్నాయి, అలాగే గసగసాలు ఉన్నాయి కాబట్టి ఉడికిన తర్వాత తిక్కుగా అవుతుంది. వాటర్ అంతా ఇందులో పోసేయాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది, ఉడికిన తర్వాత చాలా థిక్ అయిపోతుంది. ఇప్పుడే ఒకసారి మీరు వేసింది ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక 15 నిమిషాలు చిన్న మంటలో మంచి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి, అంతే. క్యాషనట్ పెప్పర్ కర్రీ రెడీ అయిపోతుంది. మంచి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎలా రెడీ అయింది తెలియాలి మనకి, ఎలా ఉడికింది ఎలా తెలుస్తుంది స్వప్న అంటే పైన మొత్తం ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకుంటే ఎప్పుడైనా మసాలా గ్రేవీ కర్రీస్ ఉడికిపోయినట్టు అనమాట. చిన్న మంటలో మెల్లగా కుక్ చేసుకున్నాం. ఈ లోపు నేను ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. సో ఒక 20 మినిట్స్ బాగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్లో మనం కాస్త ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఉడికి ఉడికి మంచి థిక్గా అయిపోయింది. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుందాం. అంతే, క్యాషనట్ పెప్పర్ కర్రీ రెడీ అయిపోయింది. క్యాషనట్ పెప్పర్ కర్రీ తయారీ విధానం: ముందుగా వేడి నూనెలో పచ్చిమిర్చి, కర్బూజా గింజలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, టమాటాలు, గసగసాలు వేయించి మిక్సీ జార్ లో వేసుకొని ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాలు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే బాండీలో నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తరువాత అందులో కరివేపాకు, మనం చేసుకున్న టమాటో మసాలా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటలో ఒక 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని కొత్తిమీర ఇంకా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే క్యాషనట్ పెప్పర్ కర్రీ రెడీ అవుతుంది.